శారీ బిజినెస్ టిప్స్‌లో ప్రీవియస్ వీడియో చేశాం కదా! శారీ బిజినెస్ గురించి. ఆ ప్రీవియస్ వీడియోకి సంబంధించిన డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. అదేవిధంగా చాలామంది సిస్టర్స్ వాట్సాప్‌లో అడుగుతున్నారు. ఆ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి టిప్ కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరైనా శారీ బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళకి ఏం తెలీదు అంటే ఈ వీడియో చూడొచ్చు. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదంటే వాట్సాప్‌కి డీఎం అయినా చేయొచ్చు. సో, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది షాప్ పేరు చెప్పండి అని అడుగుతున్నారు. షాప్ పేరు చెప్పండి మీరెక్కడ తీసుకుంటారు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఇంకా ఏంటి అంటే సూరత్‌లో తీసుకోవడం మంచిదా? మదీనాలో తీసుకోవడం మంచిదా? అంటే మదీనా అంటే హైదరాబాద్‌లో తీసుకోవడం మంచిదా అనేసి చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఒకే దగ్గర శారీస్ పర్చేస్ చేస్తాను అంటే చాలా కష్టమండి. ఎందుకు అనంటే స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు అనంటే అన్నీ షా ఒక షాప్‌కెళ్ళి అన్నీ ఒకటే దగ్గర కలెక్షన్ తీసుకుంటారు. సో, అట్లా ఏమవుతుంది అంటే మనం ఏం తీసుకుంటున్నామో మనకే అర్థం కాకుండా అయిపోతదనమాట. చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళు షాప్స్‌కి వెళ్తారు కదా! వెళ్ళిన తర్వాత అన్ని శారీ ప్రైజెస్ అన్నీ తక్కువ ప్రైజెస్ అని షాప్ వాళ్ళు చెప్తారు. కానీ హైదరాబాద్‌లో ఇంకా సూరత్‌లో రెండిట్లలో గూడా అన్ని షాపుల్లో ఒక పట్టు శారీ ఉంది. ఆ పట్టు శారీకి మీరు పట్టు శారీస్ అడిగారని పట్టు శారీస్ చూపిచ్చారు. ఆ పట్టు శారీస్ ప్రైస్ తక్కువుంటుంది. అరే! తక్కువుంది అని మీరనుకుంటారు. సో, డైలీ వేర్ కలెక్షన్ గానీ, పార్టీ వేర్ కలెక్షన్ గానీ, డిజైనర్ వేర్ గానీ, ఇంకా సిల్క్‌కి సంబంధించినవి గానీ, ఇంకా అదర్ ఐటెమ్స్ ఇంకే శారీస్ తీసుకున్నా గూడా ఈ తక్కువ చేసిన ప్రైస్ అనేది అందులో ఖచ్చితంగా యాడ్ అవుతుంది. సో, మీరేం జేస్తారు అంటే ఒకే షాప్‌లో వెంటనే వెళ్లి తీసుకోకండి. ఫస్ట్ మీరు వెళ్లి పర్చేజ్ చేసే ముందు ఒక 2 డేస్ ముందు, లేదంటే ఒక 1 అవర్ ముందు, లేదంటే ఆ డే అంతా గూడా ఫస్ట్ మీకు తెలిసిన షాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకేది బెస్ట్ అనిపిస్తది. అంటే మీరు మీరు తీసుకునే కలెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీరు తీసుకునే కలెక్షన్ ఏదైతే ఉందో అది షాప్‌లో ఇంతుంది, ఆ షాప్‌లో ఇంతుంది అని మీకు అర్థమైపోతుంది గదా! నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితదనమాట. సూరత్ ఆర్ మదీనా ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని కూడా అడుగుతున్నారు. సూరత్ బెటరే. ఎందుకు అనంటే, మనకు మదీనా సెంటర్‌లో హైదరాబాద్‌లో దొరికే కలెక్షను నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఒక 500 శారీ ఉంది. అది మనకు సూరత్‌లో 400కి వస్తుంది. రూ. 100 అయితే ప్రాఫిటే గదా! బెటర్. కాకపోతే ఏంటంటే, సూరత్‌లో తీసుకోవాలనంటే, మీరు వెళ్లి పర్చేజ్ చేసేటప్పుడు చాలా షాప్స్ ఉంటాయి గదా! మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి షాపింగ్ అనేది. తెచ్చుకుంటాం 1,00,000 అనంటే మన ఖర్చులకవుతుంది. ప్లస్ మనం తీసుకున్న కలెక్షను తీసుకురాలేము. ఎందుకు అనంటే సూరత్‌కి వెళ్ళిన తర్వాత మనం తీసుకువెళ్ళే 1,00,000 రూపీస్ అనేటివి మన ఖర్చులకి, ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్‌కి అవన్నీ షాప్స్ అన్నీ సెర్చ్ చేసేసరికి సగం అమౌంట్ అయితే అయిపోతుంది. సగం అంటే 50,000 ఏమి అయిపోదు. కానీ మన ఖర్చులు కూడా అదే అంటే ఆ 1,00,000లోనే యాడ్ అవుతాయి కాబట్టి మనము అక్కడ లాస్ అయినట్టే అన్నమాట. సో, మీరు అనొచ్చు ఒక మాట ఏంటి అంటే మీరు హైదరాబాద్‌లో కన్నా సూరత్‌లో రూ. 100 ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పారు గదా! అని మీరనొచ్చు. హైదరాబాద్‌లో అయితే ఏది జరుగుతుందో సూరత్‌లో కూడా అదే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక షాప్‌లో ఎక్కువ, ఒక షాప్‌లో తక్కువ ఉంటుందని చెప్పాను గదా! సూరత్‌లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనం అడిగిన కలెక్షన్ అనేది తక్కువకిస్తాడు. మిగతా కలెక్షన్స్‌లో చాలా అమౌంట్ అనేది పడుతుంది. సో, ఇంకోటి ఏంటంటే మనం సూరత్‌ను విజిట్ చేసిన తర్వాత ఒక 1,00,000 మనం ఒకటేసారి తీసుకెళ్తామనుకోండి. ఏమైతదంటే మనకు చాలా శారీస్ ఒస్తాయి 1,00,000లో. చాలా శారీస్ వచ్చినప్పుడు ఆ శారీస్ కలెక్షన్ అంతా అయిపోక ముందే ఆ ట్రెండ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు వీక్లీ చూసినట్లయితే ఈ వీక్‌లో తీసుకొచ్చిన ట్రెండింగ్ శారీస్ అనేది నెక్స్ట్ వీక్‌కి ఉండట్లేదు. సో, అట్లా ఉంటుంది కాబట్టి ఆ 1,00,000 గూడా 1,00,000 ఇంకా 2,00,000, 3,00,000 మీరెంత పెట్టినా సరే ఆ డబ్బులనేటివి, ఆ శారీస్ అనేటివి మీరు తీసుకొచ్చిన తర్వాత అవన్నీ అయిపోకముందు మళ్ళీ తీసుకురాలేరు. 1,00,000, 2,00,000 శారీ కలెక్షన్ మీరు తెచ్చుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకనంటే చాలా శారీస్ ఒస్తాయి. సో, మీరు అవన్నిటిని మేనేజ్ చేయగలుగుతాం మాకంతా ఉంది అని అనుకుంటే మీరు చేయొచ్చు. ఒకవేళ స్టార్టప్ చేస్తాము మాకేం తెలీదు అని అనుకునే వాళ్ళు మాత్రం హైదరాబాద్‌లోనే తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. ఇప్పుడు మీరు షాప్స్ పేరు అడుగుతారు. సో, నేనది ఎండింగ్‌లో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండింగ్‌లో ఖచ్చితంగా షాప్స్ నేమ్స్ అయితే చెప్తాను. నా ఒపీనియన్ కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. సెకండ్‌ది ఏంటి అంటే వీవర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము ఎక్కువ అమౌంట్ పెట్టి తెస్తాం కాబట్టి మాకు ఇంకా తక్కువ ప్రైస్‌కి వస్తాయి గదా! అని అడుగుతున్నారు. వీవర్స్ నంబర్స్, మ్యానుఫ్యాక్చర్ నంబర్స్ మనకెందుకు ఇస్తారండి? ఇవ్వరు గదా! వీవర్స్ అంటే ఎవరు? వాళ్ళు తయారు చేస్తారు గదా! వాళ్ళు మనం ఒక 1,00,000 అసలు వాళ్ళు ఆ ప్రైస్‌కి అసలు ఇవ్వనే ఇవ్వరు. మనకసలు ఆన్‌లైన్‌లో గూడా వాళ్ళ నంబర్‌లనేవి కనిపించవు. వాళ్ళు బయట ఎక్కడ గూడా ఇంట్రొడ్యూస్ చెయ్యరనమాట. చాలా సీక్రెట్‌గా ఉంటాయి అవన్నీ.
సో మీరు వీవర్స్ నంబర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ నంబర్స్ వెతకడం ఆపేసి ఫస్ట్ మీ శారీ బిజినెస్ ఎలా గ్రోత్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించండి అనేది నా అభిప్రాయం. సో మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. బల్క్లో తీసుకుంటాం కదా మేము, 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటాం కదా అని మీరు అంటారేమో. సో బల్క్లో తీసుకున్నా కూడా మనకు వాళ్ళ నంబర్ ఇవ్వరు. ఎందుకంటే మనకు మా అంటే ఒక 50 శారీస్, 100 శారీస్, 500 శారీస్ యూజ్ అవుతాయి. కానీ వాళ్ళకి అట్లా ఉండదు. చాలా పెద్ద అమౌంట్, చాలా బల్క్ ఆర్డర్ అయితేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అది కూడా మనము ఫోన్లో మాట్లాడి కనెక్ట్ అవుతామంటే కుదరదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఫొటోస్, పిక్స్ పెడతా ఉంటే మనము ఆన్లైన్లో చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, మనకు ఏ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు వీవర్స్ నంబర్, మ్యానుఫ్యాక్చర్ నంబర్ వెతకడం ఆపేసి హైదరాబాద్లో, మదీనాలో తీసుకొచ్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాము అని అంటే గివప్ అనేది ఇవ్వద్దు అనమాట. గివప్ అనేది అంటే స్టాప్ చేస్తా అనే ఆలోచన రాదు అన్నప్పుడే స్టార్ట్ చేయండి. ఒకవేళ స్టార్ట్ చేసి రేపే ఆపేస్తాను, సంవత్సరానికి ఆపేస్తాను అంటే మాత్రం స్టాప్ చేసేయండి. ఎందుకు అంటున్నానంటే బిజినెస్ అనేది చాలా రిస్క్ అని తెలిసి కూడా అందులోకి జాయిన్ అవుతాము అంటే అది మీ స్ట్రగుల్, మీ ఓపిక, పేషెన్స్ అనేది చాలా అవసరం. నేను ఇప్పుడు చెప్పే ప్రతి టిప్ కూడా ఇంట్లో ఉండి సేల్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ ఎలా మేనేజ్ చేయాలి, ఎట్లా చూసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలామందికి తెలుసు, ఇన్స్టా ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. ఈ 4 కూడా మీరు పోస్ట్ చేయండి. మీ దగ్గర పెద్ద ఫోన్ ఉన్నట్లయితే వీడియోస్ తీసి పోస్ట్ చేయండి. మీకు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు అయితే మాత్రం శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ మనం సక్సెస్ అయ్యామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకా ఎవరైనా కొలీగ్స్ కానీ సక్సెస్ అయితే మాత్రం వాళ్ళు మా వాళ్ళే అంటారు. ఒకవేళ సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయ్యారు అని అంటే మాత్రం వాడికి అది అవసరమా, ఆమెకి అది అవసరమా అని అంటారు. కానీ అట్లా అన్న వాళ్ళు ఎవరు ఏం మనకు రూపాయి కూడా సహాయం చేయరు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ థింక్. అది ఒకవేళ స్టార్ట్ చేసాము అని అనుకుంటే ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా గివ్ అప్ అనేది ఇవ్వకూడదు. బిజినెస్లో ఫెయిల్ అయిన తర్వాత చాలా పేషెన్స్ ఉంటుంది, సహనం అంతా కోల్పోతాం కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో ఒక రూపాయి కూడా ఎవరు మనకి ఇవ్వరు. ఒకరిని ఒక మాట అంటే ఇంత అమౌంట్ పే చేయాలి, ఇంత పే చేయాలని గవర్నమెంట్ పెట్టుంటే బాగుండేది. కానీ అట్లా ఎవరు చేయలేదు కాబట్టి నాలుకతో ఎన్నైనా మాట్లాడతారు. కాబట్టి వాటన్నిటిని ఇంట్లో ఉండి సేల్ చేసేవాళ్ళు కానీ, ఆన్లైన్ చేసేవాళ్ళు కానీ, ఆఫ్లైన్ చేసేవాళ్ళు కానీ, శారీ బిజినెస్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎవరు ఏమన్నా, ఏది జరిగినా మనం దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకు అని అంటే మనకు ఎవరు సహాయం చేయనప్పుడు వాళ్ళని ఎందుకు మనం పట్టించుకోవాలి, వాళ్ళ మాటలు మనం ఎందుకు తీసుకోవాలి. మన లైఫ్, మన బిజినెస్, మన ఫ్యామిలీ, అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే బిజినెస్లో ఓన్లీ శారీసే పెట్టచ్చా, ఇంకా వేరే ఏమైనా పెట్టచ్చా అని అడుగుతున్నారు. శారీస్తో పాటు మీరు పెట్టుకోవచ్చు, లైనింగ్ క్లాత్స్, ఫాల్స్, లేడీస్ వేర్. ఒకవేళ మీకు బడ్జెట్ ఉంది, మేము పెట్టుకోగలం అనుకుంటే మెన్స్ వేర్ వద్దు, కానీ లేడీస్ వేర్ 100% పెట్టుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. అంటే ఒక దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది శారీ ఇక్కడ కొంటే మళ్ళీ ఫాల్కి వేరే దగ్గరికి వెళ్ళాలి, అట్లా లేకుండా అన్నీ పెట్టుకున్నామంటే మన దగ్గరికే వస్తారు. షాప్స్కి వెళ్ళి మనం ఏం కొనకుండా శారీస్ చూపించండి అంటే వాళ్ళు మనల్ని ఏమనరు అక్క అంటున్నారు. మనము వెళ్ళేది ఆ బిజినెస్ పర్పస్గానే. సో వాళ్ళకి మనం ఏం చెప్పాలి అని అంటే, నేను ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నా, నాకు ఈ కలెక్షన్ కావాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అని మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే వచ్చే బిజినెస్ అయితే ఎవరు కూడా స్టాప్ చేసుకోరు కదా. అంటే ఒకసారి చూపిస్తే నెక్స్ట్ టైం మన దగ్గరికి వస్తారనేది ఏమైతే వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 100% వాళ్ళు చూపిస్తారు. ఎంత అమౌంట్ తీసుకెళ్ళాలక్క అని అడుగుతున్నారు. స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం 50,000 తీసుకెళ్తే సరిపోతుంది. ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్లో చాలా నడుస్తున్నాయి. ఈ వీక్లో వచ్చిన కలెక్షన్ నెక్స్ట్ వీక్లో ఉండట్లేదు, నెక్స్ట్ వీక్లో వచ్చిన కలెక్షన్ ఇంకో నెక్స్ట్ వీక్లో ఉండట్లేదు. సో మీరు ఒకేసారి 1,00,000, 2,00,000 పర్చేస్ చేశారంటే ఎక్కువ శారీస్ అవుతాయి. కాబట్టి మీరు ఒక 50,000లో మీరు కొన్ని ట్రెండింగ్లో ఉన్న శారీస్ తెచ్చుకున్నారు అని అంటే మీరు దాన్ని వీడియోస్ చేయాలి. ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. ఆ కలెక్షన్ అంతా ఒక 10,000 వచ్చిందనుకో, 10,000ని మళ్ళీ ఖర్చు చేయకుండా మళ్ళీ దానికే పెట్టాలి. అట్లా మెయింటైన్ చేయగలగాలి. మెయింటైన్ చేసినప్పుడు చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మన ఇంటి దగ్గర ఉన్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకొని ఒక పేపర్లో రాసుకోండి మీకు వీలైతే. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కొందరు ఇంటి దగ్గర, పెద్దవాళ్ళకి కాటన్ శారీ ఎక్కువ వేర్ చేస్తారు, పెద్ద శారీస్ వేర్ చేస్తారు. అట్లా ఒకవేళ 18 to 25, 30 అట్లా ఇయర్స్ వాళ్ళైతే
డిజైనర్ శారీస్ కానీ, ఇప్పుడు ట్రెండింగ్లో నడిచే కలెక్షన్ కానీ అట్లా యూజ్ చేస్తారు కదా. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లాంటి శారీస్ యూజ్ చేస్తారో అట్లాంటి కలెక్షన్ తేవడానికి ప్రయత్నించండి. ఇది ఇంకో టిప్. ఆన్లైన్లో శారీస్ తెచ్చుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆన్లైన్లో శారీస్ తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ మనం ఒకసారి షాప్ని మనం ఎక్కడి నుంచి ఆన్లైన్లో పర్చేస్ చేద్దాము అని అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ క్వాలిటీనా లేదా ఇంకెక్కడైనా క్వాలిటీ శారీస్ ఉన్నాయా అనేది మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఆన్లైన్లో బిజినెస్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో శారీస్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. ఇన్స్టాల్మెంట్ అంటే అరువు అంటారు కదా కొన్ని ప్లేసెస్లో. అరువు అంటే అప్పు అన్నమాట. అప్పు ఇవ్వచ్చా అని ఒక సిస్టర్ అడిగారు. 100కి 100% ఇవ్వద్దనే చెప్తాను నేను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 600 శారీ ఉంది. 600 శారీ ఉంది. మనము 100కి 20 అంటాం కాబట్టి ఒక 100 వేసుకున్నాం అనుకోండి, 120 అవుతుంది. 720 అయింది. అయితే వాళ్ళు ఇచ్చే అమౌంట్ మనము ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడే ఉంటా, నేను ఎటు పోను, నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఇస్తా, ఇవన్నీ మాట్లాడతారు. కాబట్టి మనము ఇచ్చే ప్రైస్ మనం తీసుకొచ్చుకునేటప్పుడు ఎవరు మనకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇవ్వరు. కాబట్టి మనం ఇన్స్టాల్మెంట్లో ఇచ్చినట్లయితే శారీస్ అనేవి ఎప్పటికో అంటే 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ అట్లా వస్తాయి. మిగిలిన చీరలు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మిగిలిన చీరలు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మనకు ఒక శారీ ఎగ్జాంపుల్గానే చెప్తున్నా నేను. పీసెస్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒక బండిల్లో 6 పీసెస్ ఉన్నాయి. 1 శారీ ప్రైస్ వచ్చేసి 1200 మనం సేల్ చేసాము. 5 శారీస్ వెళ్ళిపోయాయి, 1 శారీ మిగిలి ఉంది. దాన్ని ఎలా సేల్ చేయాలి అని అడుగుతున్నారు కదా. ఆ 1 శారీ ఎలా సేల్ చేయాలంటే, మీరు పైన వేసుకున్న మార్జిన్ వదిలేసి మీకు ఏ శారీ అయితే ఎంతకైతే వస్తుందో 1000కి వస్తుంది కదా, ఆ 1000కి ఆ శారీ ఆఫర్లో అనేసి చెప్పండి. చెప్తే ఆ శారీ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే చాలాసార్లు ఏమవుతుందంటే 50 దగ్గర 100 దగ్గర చాలా కస్టమర్స్ తీసుకోరు అనమాట. అట్లాంటి టైంలో ఇట్లా మనం ఆఫర్లో పెట్టి వాళ్ళకు నచ్చిన ప్రైజే మనం పెడుతున్నాం కాబట్టి ఈ శారీ మిగిలింది, ఇది ఆఫర్లో ఇస్తున్నాము అనేసి పెట్టండి. అప్పుడు ఆ శారీ కూడా స్టాక్ అయిపోతుంది అనమాట. శారీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఏ టైంలో స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. శారీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే, ఆన్లైన్లో స్టార్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏం కాదు. ఎందుకు అని అంటే మనకు ఆన్లైన్ కస్టమర్స్ ఉంటారు, వెంటనే మనీ సెండ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏం కాదు. కానీ ఆఫ్లైన్ వాళ్ళు ఉంటే ఇంట్లో ఉండి సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు మనకు లేడీస్కి ఎక్కువ ఎన్ని శారీస్ ఉన్నా శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం కదా. మనము పండగ టైంలో తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి ఎట్లాగో శారీస్ యూజ్ అవుతాయి కాబట్టి మనం కొత్తగా షాపు ఓపెన్ చేసాము అని మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు వచ్చి ప్రమోట్ చేయరు. ఎలా ప్రమోట్ చేసుకోవాలి అని అంటే, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి తెలియజెప్పండి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, ఈ కలెక్షన్ ఉంది చూడండి, నచ్చితే తీసుకోండి అని మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోండి. ప్రమోట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ శారీస్ అనేది స్టాక్ తొందరగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. 100కు ఇది పెద్ద టాస్క్. ఎందుకు అంటున్నానంటే, కస్టమర్స్ని మెయింటైన్ చేయాలి, హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేయగానే ఏమవుతుంది అని అంటే, ఒక 5-6 గుంపు వస్తారు. వచ్చి ఈ చీర బాగుంది, ఆ చీర బాగుంది, ఈ చీర బాగుందని అన్నీ ఓపెన్ చేస్తారు. ఇంకొకరు ఎలా ఉంటారు అంటే, దీనికి కొంగిట్లు వస్తే బాగుంటుంది, దీనికి పళ్ళు వస్తే బాగుంటుంది, దీనికి ఆవాడ వస్తే బాగుంటుంది. యాక్చువల్గా వాళ్ళకి అసలు శారీస్ మీద ఐడియానే ఉండదు. కానీ ఏం చేస్తారు అని అంటే, చాలా ఇరిటేషన్గా చేస్తారు. అప్పుడు మనకు చాలా పేషెన్స్ అనేది అవసరం, సహనం అనేది అవసరం, ఓపిక అనేది అవసరం. అప్పుడు ఎలా చెప్పాలంటే, ప్రతిదీ పాజిటివ్గానే చెప్పాలి. నెక్స్ట్ టైం అట్లాంటివి తీసుకొస్తాను, ప్రజెంట్ అయితే లేవు అని చెప్పండి. అట్లా అని మీరు వెళ్ళిపోండి అట్లా ఇట్లా అని గొడవ అయితే పెట్టుకోకండి. కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్. కాబట్టి మీరు చాలా బాగా మెయింటైన్ చేయండి. షాప్స్ నేమ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ నేను తీసుకొచ్చింది అయితే ఎస్వి శారీస్ హౌస్ అనే ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ తీసుకొచ్చాను. ఇంకా AAA కలెక్షన్ అని ఉంటుంది, అక్కడ తీసుకొచ్చాను. బెంటెక్స్ అని ఉంటుంది, అక్కడ కూడా తీసుకొచ్చాను. AAA శారీస్ అక్కడ కూడా తీసుకొచ్చాను. ఇంకా ఇంకేంటి అంటే జీబీ టెక్స్టైల్స్ మదీనా హోల్సేల్ మార్కెట్ అని ఉంటుంది. ఇవన్నిట్లో పర్చేజ్ చేశాను. సో నేను ఇట్లా షాప్స్ నేమ్స్ చెప్పను అని అనుకున్నాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కానీ ఏమవుతుంది అని అంటే, మేము కావాలనే చెప్పట్లేదు, మేమేదో పెద్దగా అయిపోతాము, మీరేదో చిన్నగా అయిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలామంది. సో దానివల్ల షాప్స్ నేమ్ అయితే చెప్పాను. కానీ ఒకవేళ మీకు నచ్చితే మాత్రమే తీసుకోండి. నేను చెప్పాను కదా, వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా అని ఆన్లైన్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో పర్చేస్ అయితే చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు అడిగే ఒక
మీరు చేసే ఒక కామెంట్ నాకు ఇంకొక వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్.